వృశ్చిక రాశి వారికి గుండె జారిపోయే వార్త. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో పునర్జన్మ బంధం మీ ముందుకు రాబోతుంది. అసలు వృశ్చిక రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి? ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో అసలు ఏ పునర్జన్మ బంధం మీ ముందుకు రాబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకోబోతుందని జ్యోతిష విశ్లేషణల ప్రకారం చెబుతున్నారు. అయితే ముఖ్యంగా పునర్జన్మ బంధం అని పిలువబడే ఒక బంధం మీ ముందుకు రావటం లేదా మరలా మీ జీవితంలోకి ప్రవేశించటం వంటి సంకేతాలను ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో గతంలో ఎంతమందిని కలిశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొంతమంది వచ్చారు, కొంతకాలం మీతో ఉన్నారు, ఆ తర్వాత ఎలాంటి కారణం లేకుండా దూరమయ్యారు. మరి కొంతమందికి మాత్రం దూరం అయినప్పటికీ మీ మనస్సులో నుంచి ఎప్పటికీ వెళ్ళిపోలేదు. మీరు మర్చిపోవాలని ప్రయత్నించినా ఏదో ఒక సందర్భంలో వారి జ్ఞాపకాలు మరలా వస్తూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులతో ఒకరితో మీకు ఉన్న బంధమే ఈ సమయంలో మరలా మీ ముందుకు రావచ్చని ఈ ఆధ్యాత్మిక విశ్లేషణ సూచిస్తుంది. ఆగస్టు 28 నుంచి మలుపు ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆగస్టు 28వ తేదీ నుంచి మీలో ఒక రకమైన ఆలోచనలు మార్పు మొదలవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటన గురించి మీరు మరలా ఆలోచించవచ్చు. అప్పుడు నేను ఎలా చేసి ఉండకపోతే అనే ప్రశ్న మీ మనస్సులో రావచ్చు. ఇది కేవలం జ్ఞాపకం మాత్రమే కాకుండా గతానికి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఫోన్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా సంప్రదింపు లేదా అనుకొని ఎదురుపడటం వంటి పరిస్థితులు అయితే దారితీయవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది అనే చెప్పవచ్చు. ఆ వ్యక్తి తిరిగి రావటం అంటే తప్పనిసరిగా మీరు మరలా అదే బంధంతోకి వెళ్ళాలని కాదు. ముందుగా ఎందుకు తిరిగి వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు, మీ జీవితంలో వారి స్థానం ఏమిటి అనే విషయాలను స్పష్టంగా అయితే పరిశీలించండి. ఆగస్టు 29వ తేదీ గతం తలుపులు తట్టే రోజు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 29వ తేదీ నుంచి వృశ్చిక రాశి వారికి భావోద్వేగపూర్వకంగా ముఖ్యమైన రోజులుగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. గతంలో మీకు ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి వార్తలు వినిపించడం, వారి పేరు అకస్మాత్తుగా వినిపించడం లేదా అనుకోని జ్ఞాపకం రావటం జరగవచ్చు. అయితే కొంతమంది వృశ్చిక రాశి వారికి ఇది ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు, మరికొందరికి కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, ఇంకొందరికి పాత స్నేహం కూడా కావచ్చు. మరొక మార్గానికి మాత్రం గతంలో పూర్తి కాని ఒక పని లేదా మాటలు మరలా ముందుకు రావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడో మూసుకుపోయిన అధ్యాయం మరలా తెరుచుకున్నట్లుగా అనిపించవచ్చు. అందుకనే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎదుట వ్యక్తి మాటలను పూర్తిగా వినండి. ఆగస్టు 30వ తేదీ అసలు కారణం బయటపడే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 30వ తేదీకి వచ్చేసరికి గతంలో జరిగిన ఒక విషయానికి సంబంధించిన మీకు తెలుస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే సూచనలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది అని ఆధ్యాత్మిక విశ్లేషణలు చెబుతున్నారు. అయితే మీరు ఇంతకాలం ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉండి ఉండవచ్చు, లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అయితే ఇద్దరి మధ్య ఏర్పడిన అపార్థాలే దూరానికి కారణమై కూడా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న సంభాషణే ఎన్నో సంవత్సరాలు దూరాన్ని కూడా తగ్గించగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలోని ఈ విషయాలన్నిటినీ అక్షరాలుగా జరిగే భవిష్యవాణిగా కాకుండా మీ పరిస్థితులను ఆలోచించే ఆధ్యాత్మిక సూచనలుగా మాత్రమైతే తీసుకోండి. ఆగస్టు 31వ తేదీ నిర్ణయాలు మీ చేతుల్లోనే. అయితే ఆగస్టు 31వ తేదీ వచ్చేసరికి మీరు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే గతాన్ని మరలా స్వీకరించాలా లేదా గతాన్ని అక్కడే వదిలి ముందుకు వెళ్ళాలా అనే ప్రశ్నలు మీ ముందుకు రావచ్చు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి సహజమైన లక్షణం చాలా కీలకమని అయితే చెప్పుకోవచ్చు.
అయితే ఈ సమయంలో మీరు ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే సమయంలో ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే మాత్రం తిరిగి నమ్మటం చాలా కష్టమనైతే చెప్పుకోవాలి. కాబట్టి ఈ 4 రోజుల్లోనూ మీ హృదయం చెప్పేది వినడంతో పాటు మీ బుద్ధి చెప్పేది కూడా వినండి. అయితే పునర్జన్మ బంధం అంటే ఏమిటి? పునర్జన్మ బంధం అనే భావన ఆధ్యాత్మిక విశ్లేషణకు సంబంధించినది. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు ఎందుకు చాలా త్వరగా ముందుకు మన దగ్గరకు వస్తారు, ఎందుకు వారితో బలమైన బంధం ఏర్పడుతుందో, విడదీయలేనంత బంధం ఎందుకు ఏర్పడుతుంది, ఈ భావనలన్నీ అయితే ఉపయోగించుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తులను మాత్రం మొదటిసారి కలిసినప్పటికీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడినప్పుడు మనకు మన మనస్సుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కూడా వస్తుంది అనే చెప్పుకోవాలి. మరి కొంతమందితో చిన్న పరిచయం జరిగినా మన జీవితంపై పెద్ద ప్రభావం పడుతుంది అనే చెప్పుకోవాలి. ఇలాంటి బంధాలను కొందరు పునర్జన్మ బంధాలుగా అయితే భావిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అలాంటి పాత బంధానికి సంబంధించిన ఒక అనుబంధం ఎదురు కావచ్చని ఈ వీడియో విశ్లేషణలో చెబుతున్నారు. అయితే ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ తేదీల్లో భావోద్వేగపూర్వకంగా ఉన్నప్పటికీ అయితే గతంలో మాటలు ఆపేసిన వ్యక్తి మరలా సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, వెంటనే అయితే అంగీకరించవలసిన అవసరం లేదు. వారిని కోల్పోయారు కాబట్టి జీవితాంతం బాధపడవలసిన అవసరం కూడా లేదని అయితే గుర్తుంచుకోండి. మీకు నిజంగా గౌరవం, నమ్మకం, స్పష్టత ఇచ్చే బంధమే మీకు అవసరమని కూడా చెప్పుకోవచ్చు. అయితే వివాహితురైన వృశ్చిక రాశి వారికి మాత్రం గత బంధాలకు సంబంధించిన ఎలాంటి అపార్థాలు రాకుండా జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పాలి. పాత పరిచయాలు మరలా వచ్చినప్పుడు ప్రస్తుత బంధాలలో అనవసరమైన అనుమానాలకు అవకాశం అయితే ఇవ్వకండి. స్పష్టమైన సంభాషణ చాలా సమస్యలను పరిష్కరిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగం మరియు ఆర్థిక విషయాలు ఈ తేదీల్లో కేవలం వ్యక్తిగత సంబంధించినవే కాకుండా గతంలో ఆగిపోయిన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పరిచయాలు లేదా పెండింగ్లో ఉన్న పనులు కూడా మరలా కదిలే అవకాశం ఉందని ఆధ్యాత్మిక భావనలు అయితే చెబుతున్నాయి. అయితే ఎప్పుడో మీరు పంపించిన ఆఫర్కు సమాధానం కూడా ఇప్పుడు మీకు రావచ్చు అనే చెప్పుకోవాలి. గతంలో మాట్లాడిన వ్యక్తి మరలా పని గురించి సంప్రదించవచ్చు. మీరు వదిలేసిన ఒక అవకాశం మరొక రూపంలో తిరిగి రావచ్చు అనే చెప్పుకోవాలి. అందుకనే పాత పరిచయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. అయితే జాగ్రత్తగా అయితే పరిశీలించుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు వృశ్చిక రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి? ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఏ పునర్జన్మ బంధం మీ ముందుకు రాబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.